ఇస్తూ ఉండగా వారిని పిలిచిన మీరు నమ్మదైన వాడవి, ప్రతి పరిస్థితిలో వారికి సరిపోయిన దేవుడు నాయన. అయా మరి ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు వచ్చినా కూడా వాటన్నిటిలో నుండి తప్పించే దేవుడు, సజీవుడైన దేవుడు, శక్తిగల దేవుడు ప్రభువా. అలాగే మరి ఎన్నో సంవత్సరాల క్రితం వారికి పైన ఈ రీతిగా మందిరం కట్టాలని దర్శనమిచ్చారు. మరి ఈ క్షణమందు ఆ దర్శనాన్ని మీరు నెరవేర్చారు, మీకు వందనాలు. మరి ఇది ఇంకా పూర్తవడానికి కూడా కృపనివ్వండి, ప్రతి అక్కడిని కూడా మీరే తీర్చండి. మరి ఈ ప్రాంతంలో ఈ సంఘాన్ని ఒక వెలుగుగా మార్చండి, ఒక దీపంగా మార్చండి. మీ గొప్ప కార్యాలు వారి మధ్య జరిగించండి ప్రభువా. మరి అలాగే మరి పెద్దలు దైవజనులు ప్రభాకర్ రావు గారిని బట్టి వందనాలు, అలాగే వచ్చిన బిడ్డలందరం బట్టి వందనాలు నాయన. స్తోత్రాలు చెల్లిస్తూ వారి సేవని, వారి సంఘాన్ని మీ హస్తాలకు సమర్పిస్తూ, అలాగే వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. వారి కుమార్తె కుటుంబాన్ని దీవించండి, వారి కుమారుల కుటుంబాలను దీవించండి, వారి సంతానం దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారికి ఉన్న ప్రతి అక్కర్లో కూడా మీరే తీర్చండి. మీ గొప్ప కార్యాలు వారి మధ్య జరిగించి మీ నామాన్ని ఘనపరచుకోండి అని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్న నామ తండ్రి, ఆమేన్.